డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హావ్యూర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ రిజియా బంగారు. అమ్మ, ప్రతి ఆడదాని జీవితంలో, మగవాడి జీవితంలో పెళ్ళి అనేది ఒక ప్రధాన ఘట్టం. ఆనందానికి అనేది అదొక స్టెప్, ఒక మెట్ అనుకుంటాం. కరెక్ట్. అంత మన భారతదేశంలో పెళ్లికి ఉన్నంత విలువ ఎక్కడా లేదు ప్రపంచంలో. మనల్ని చూసే పాశ్చాత్య దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి. అయితే అంతటి పెళ్ళి అన్నదానికి ఇప్పుడు పెళ్ళి అంటేనే అది ఏమైపోయిందంటే యమలోకానికి రూట్ అయిపోయింది కొందరికి. పెళ్లి అంటే ఊబిలాగా అయిపోయింది అన్నమాట. డైరెక్ట్ ఇంకా ఊబి కూడా కాదు, ఇక డైరెక్ట్ యమలోకానికే, అంటే మొగుడే యముడైతే అన్నట్లు అయిపోయింది కొంతమంది జీవితాలు. చూసుకుంటే ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిల చేతిలో, మొగుళ్ళ చేతుల్లోనే హత్య గావించబడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా దారుణం ఏంటంటే, బిడ్డల ముందరే ఆడు కట్టుకున్నోడు భార్యకి పురుగుల మందు తాపిచ్చి చంపాడంటే అసలు నిజంగా అది వాడిని ఏ లెక్కన మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. అందుకే మొగుడే కాలయముడైతే దీన్ని అన్నిటికీ ఏంటంటే డబ్బులేనండి. మనం ఇంతకుముందు ఒక 10 days ago బాచుపల్లి ఇన్సిడెంట్ కూడా అదే. ఎందుకు? డబ్బుల కోసమే ఆడు కఠినంగా కాలు నరికేసి 7 months అబ్బాయి ముందు చేశాడు అనమాట. ఇది కూడా అంతే. సో వీళ్ళకు, ఈ అమ్మాయి పేరు పద్మిని అండి. అతను హస్బెండ్ వాడు సోమేశ్వర్ రావు అనుకుంటా. వీళ్ళది వైజాగ్ దగ్గర గాజువాక. సో వీళ్ళకి 7 years క్రితం వీళ్ళకి పెళ్ళయింది. పెళ్ళయినప్పుడు బాగానే ఉన్నారు వీళ్ళు. ఈ అబ్బాయి అంటే అత్తింటి వాళ్ళు ఎంత డిమాండ్ చేశారో అంతకంటే ఎక్కువగానే కట్నాలు ఇచ్చి, కానుకలు ఇచ్చి, చాలా ఘనంగా వాళ్ళకున్న స్తోమతకు మించి ఈ అమ్మాయికి పెళ్లి చేశారు. వాళ్ళు మంచిగానే కాపురం చేసుకున్నారు. 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇతనికి ఆశ మొదలైంది. డబ్బులు తీసుకురా, ఇంకా కట్నం కావాలి, ఇంకా డబ్బులు తీసుకురా అనేది అని ఈ అమ్మాయిని హరాస్ చేయడం మొదలుపెట్టాడు. అతడితో పాటు, ఆ దరిద్రుడితో పాటు అత్తగారు, వీళ్ళ అమ్మ, నాన్న, ఆడపడుచు, అన్నయ్య, వదిన, వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయిని హరాస్ చేయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి అసలు దేనికి వినలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసారు సఫిషియెంట్గా. సో నేను ఇంకా వెళ్ళను, నేను అంతకంటే వాళ్ళు ఇవ్వలేరు అనే దానికి వచ్చేసి ఈ అమ్మాయి, వాళ్ళు ఎంత చేసినా కూడా ఈ అమ్మాయి దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ రాకపోతే ఏమైందంటే, ఇంకా సరే వాడికి నచ్చజెప్పకపోగా ఈ తల్లి, తండ్రి, మిగతా ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అండి, అదేంటి మీ ఆవిడ నీ మాట వినదా, నువ్వు చెప్పిన మాట వినకపోతే నువ్వేంటి అనేసి అతన్ని రెచ్చగొట్టేసి, సో అతనికి ఇంకా కోపం తెప్పించేశారనమాట. తెప్పిస్తే వాడు ఏం చేశాడంటే, ఒక 3 days ago అది మీరు అంటారు కదా పొలాలకు కొట్టే పురుగుల మందు తీసుకొచ్చి 2 పిల్లలను కూర్చోబెట్టి, నువ్వు తాగుతావా, పిల్లలకు తాపిస్తావా అని అడిగాడు. అడిగితే కూడా ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోతే అదేంటి నువ్వేమీ మాట్లాడవు అంటే, ఏం మాట్లాడుతున్నావు, డబ్బులు ఇచ్చేసాం కదా, ఇంతకంటే ఏమి ఇస్తారు ఒక మాట మాట్లాడి, సరే మాట పెరిగినప్పుడు ఈ అమ్మాయిని చూసినప్పుడు ఈ అమ్మాయి కూడా అతన్ని తోసినప్పుడు వాడు ఏం చేశాడంటే, ఏదో గోడకు కొట్టుకొని కాస్త దెబ్బతేలింది వాడికి. ఇంకా వాడు రెచ్చిపోయాడు. రెచ్చిపోయేసి ఇంకా ఈ అమ్మాయిని ఏం చేశాడంటే బలవంతంగా ఆ పురుగుల మందు తాపించేశాడు. తాపించిన తర్వాత మళ్ళీ కక్కుతుందేమోని చెయ్యి నోటికి అడ్డం పెట్టాడు. ఎంతవరకు అడ్డం పెట్టాడంటే, ఆ అమ్మాయి ఆ మందు మొత్తం మింగేదాకా అడ్డం పెట్టిన తర్వాత ఏం చేశాడంటే లోపల వదిలేసేసి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అందరూ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తున్నారండి. వాడే లోపలికి తీసుకెళ్ళిచ్చాడు, వాళ్ళందరి ముందే చేశాడు. ఏ ఒక్కరు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగలేదు. సో అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు. అందరూ మనుషుల జాతికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు. సో ఏం చేశాడంటే తాపించేసి ఇంకా ఫుల్ తాగిన తర్వాత లాస్ట్ డ్రాప్ వరకు వాడు నోటికి చెయ్యి అడ్డం పెట్టి తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసి బయట లాకేసేసాడు. ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ అనుకుంటా అతనికి ఒక లెటర్ రాసిందంటే, మామయ్య నువ్వు నన్ను కష్టపడి పెళ్లి చేశావు, నన్ను ఇలా చేశాడు, నేను ఎప్పుడు చెప్పుకోలేదు, మీకు ఎన్ని బాధలు పెట్టినా కూడా నేను చెప్పుకోలేదు, మొన్న ఇలా పురుగుల మందు తాపించేశాడు మామయ్య, నేను కక్కుతానని చెయ్యి అడ్డం పెట్టాడు, 50 వామిటింగ్స్ చేసుకున్నాను, కళ్ళు తిరిగిపోయినాయి, కనీసం నా దగ్గరికి ఎవ్వరూ ఒక్కరు రాలేదు, నాకు చేత కావట్లేదు, అసలు నేను పడిపోయాను, ఎలా తెలిసిందో చుట్టుపక్కల వాళ్ళకు తెలిసి
తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పుడు తల్లిదండ్రులకు తెలిసిందండి. పాపం వాళ్ళు కూడా తల్లిదండ్రులు పెద్దవాళ్ళండి. ఆ తల్లికి పాపం ఒంట్లో బాగోదట, పెద్ద ఆవిడ చంటి పిల్లల్ని పట్టుకొని ఎంత ఏడుస్తుందో నిజంగానే. అసలు అంటే ఈ మనుషులకు మనస్సు ఉంటుందా, అందులో ఒక పెద్ద రాయి ఉంటుందా తెలియదండి. ఎంత హృదయ విదారకంగా చంటి పిల్లోడు ఏడుస్తున్నాడు తల్లి కోసం, అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు. సో పాపం ఆమె వెళ్ళి ఇంకా చనిపోయే ముందు, చనిపోతానని తెలుసు, ఒకటే మామయ్య నా పిల్లల్ని కూడా చంపేస్తాడు, నా పిల్లలనైనా మీరు బాగా చూసుకోండి అని అదేంటి ఆ బెడ్ మీదనే ఒక పెద్ద లెటర్ రాసిందండి వాళ్ళ మామయ్యకి. రాసి చనిపోయిందండి ఆ అమ్మాయి. అంటే మృత్యువుతో పోరాడి చాలా రోజులు పోరాడి చనిపోయిందండి. సో న్యాయము ఎవరికి జరుగుతుంది చెప్పండి? అంటే డబ్బులకు ఒక ఒక లిమిట్ లేదనమాట. ఇంకా తీసుకురా అంటే తన పుట్టింటి పరిస్థితి తెలుసు అమ్మాయికి, తెలిసి నేను వెళ్ళనందుకు ఆ అమ్మాయిని వీళ్ళు ఈ రకంగా చేశారన్నమాట. నిజంగా వాళ్ళు నరరూప రాక్షసులు. అందుకే ఇందాక మనం అనుకున్నట్టు పెళ్ళి అయితే అదొక స్వర్గం లాగా ఉండాలి, కానీ యమలోకానికి పోయినట్టు అత్తగారింటికి పోయి అన్యాయంగా వాళ్ళ జీవితాలు అంతటితో అంతం చేసేది ఎవరు? అంటే ఒకటి ఏంటంటే రాధగారు, చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటున్నారంటే పిల్లల కోసం నేను భరిస్తున్నాను. ఎంత భరిస్తారు? మీ ప్రాణాలు పోయేదాకా ఎందుకు భరిస్తారు? ఎందుకు? ఈ సొసైటీ ఏమనుకుంటది? తల్లి లేదంటారు, తల్లి లేదు తండ్రి లేదు ఎవరన్నారండి. సొసైటీకి చాలా పనులు ఉన్నాయి. సొసైటీకి ఏంటంటే ఇప్పుడు న్యూసే మాట్లాడుతుంది, ఇప్పుడు జరిగిపోయింది మాట్లాడదండి. రేపొద్దున మనం బాజ్పల్లి గురించి మాట్లాడాం, మళ్ళీ మాట్లాడుతున్నారా? ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడతామా? రేపు మళ్ళీ వస్తుంది. సో నీ గురించి పట్టించుకుంటే ఓపిక, టైము సొసైటీకి లేదు. నీ పిల్లల కోసము నువ్వు వాళ్ళ చేతిలో బలి అవ్వద్దు. నీకు ఎప్పుడైతే వాళ్ళు కట్నం తీసుకురమ్మని నిన్ను హెరాస్ చేస్తున్నాడో అప్పుడే నువ్వు బయటికి రావాలి. అంతేనండి, లేకపోతే ఇంతేనండి, ఇలా జరుగుతూనే ఉంటాయి. ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే తండ్రి లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారు? ఎలాగైనా బతుకుతారండి. ఏ పిల్లలు నీ తల్లిని నీ తండ్రి ఇలా కొడుతున్నాడంటే అమ్మా నువ్వు తండ్రిని ఎందుకు వదిలేస్తాను ఏ పిల్లలు అడగట్లేదండి, అడగరు కూడానండి. ఎందుకు నీ ప్రాణాలు ఎందుకు బలిపీఠంలో లాగా బలి చేసుకొని ఇప్పుడు ఎవరు చూస్తారు నీ పిల్లల్ని? మరి నువ్వు చచ్చిపోయావు కదా, నీ పిల్లల్ని ఇప్పుడు ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఆ తల్లిదండ్రులు ఎన్ని రోజులు బతుకుతారండి? ఎన్ని రోజులు బతుకుతారు చెప్పండి? ఎవరు చూస్తారు ఆ పిల్లల్ని? సో వాడు ఎంత కఠినాత్ముడు అంటే వాడి ఒక రాక్ ఇదనమాట. వాడి మనస్సు అనేది లేనివాడండి వాడు. అంతా చేస్తే మళ్ళీ మనం ఇదివరకు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టే స్టేషన్లో తీసుకెళ్ళి వేశారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని వేశారు, వాడిని కూడా స్టేషన్లో అరెస్ట్ చేశారు. మళ్ళీ జరిగేది వాళ్ళ పాప మళ్ళీ ఈ ఫ్యామిలీ వాళ్ళందరూ మళ్ళీ అక్కడ ధర్నా చేశారు. అంటే చెట్టంత కూతుర్ను పోగొట్టుకునేందుకు వాళ్ళు ఏడవాలా? ఈ చంటి పిల్లల్ని చూసుకోలేమని ఏడవాలా? రేపొద్దున వాడిని శిక్ష పడాలని ఏడవాలి? దేనికోసం వీళ్ళు ఏడవాలి చెప్పండి? సో పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం ఆలోచించుకోవాలండి. ఈరోజు ఈ ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా, రేపొద్దున మన వాళ్ళకు కూడా జరుగుతుందేమో అనేసి వాడు చూపిస్తున్నాడు. ఈ అమ్మాయి చనిపోతూ ఒక మరణ వాంగ్మూలం రాసిందండి ఈ అమ్మాయి. మరి అదే కదా నీకు ఎవిడెన్స్. ఇంకా ఏం కావాలి? ఇంకేం ఎవిడెన్స్ కావాలి నీకు? మళ్ళీ ప్రొసీజర్, మళ్ళీ కోర్టు, మళ్ళీ టైం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ బయటకు వదిలేస్తున్నారు. అందుకని మనము ఏం చేయాలో, వీటి గురించి ఏం మాట్లాడుకోవాలో కూడా తెలియటం లేదండి. మన దురదృష్టమో, మనం చేసుకున్న పాపమో, ఇలాంటి దగ్గర మన చుట్టుపక్కల ఇలాంటి మృగాల మధ్య బతుకుతున్నాం అనడానికి ఇంకా మనం ప్రతిరోజు ఒకటే అనుకోవాలి, దేవుడా ప్రతిరోజు నేను సేఫ్గా ఉండాలి అనుకోని మాత్రమే ఆడపిల్లలు బతకాలండి. ఆడపిల్లలకు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు ఎప్పుడైతే బాధ కలుగుతుందో మీరు భరించినంత సేపు భరించండి. నేను ఇంకా భరించలేను, నా ప్రాణాలకే ముప్పు వస్తుంది అన్నప్పుడు మాత్రము ఏ సొసైటీ గురించి ఆలోచించకండి. తండ్రి లేని పిల్లలు రేపొద్దున ఎలా బతుకుతారని ఆలోచించకండి. మీ లైఫ్ మీరు చూసుకోండి, అప్పుడే మీరు సేఫ్గా ఉంటారు. లేకపోతే ఇలాంటి చావులు అనేది జరుగుతూనే ఉంటాయండి. నిజంగా ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి. లేదు అంటే ఇట్లా ప్రాణాలు ఒకరి చేతిలో అన్యాయంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. బిడ్డలు అనాథలు అయిపోతారు. అంతే. ఇప్పుడు చనిపోయిందండి ఆమె, వాళ్ళు ఎన్ని రోజులు బతుకుతారా? పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు ఎన్ని రోజులు బతుకు? ఎవరు చూస్తారు నీ పిల్లలను? నీ పిల్లలను నువ్వు చూసుకున్న తల్లి చూసుకున్నట్టు తండ్రి కూడా చూసుకోడు. రేపొద్దున వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అంతేనా? నీ పిల్లలు కదా దిక్కులేని దాన్ని చేసిపోయావు. అదే వాడు ఎప్పుడైతే కట్నం కోసం నిన్ను అరెస్ట్ చేశాడో
అప్పుడే నువ్వు పెద్దవాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చుంటే ఈ రోజు నీకు పరిస్థితి వచ్చేది కాదు. ఓర్చుకోవడానికి కూడా ప్రతి దానికి ఒక లిమిట్ పెట్టుకోండి. ఆ లిమిట్ దాటి నిన్ను ఎవరు హరాస్ చేసినా కూడా కమ్ అవుట్ అంతే. అందుకని అమ్మాయిలు మీ భవిష్యత్తును మీరే పాడు చేసుకోకండి. నిజంగా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.